హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండం 50:20 మీరు కీడు తలపెట్టారు, ప్రతి చోట కీడు తలపెట్టారు. నా కళ వచ్చినప్పటి నుంచి మీ మనసులో కీడు పడింది, అప్పటి నుంచే కీడును ప్లాన్ చేశారు. మీ కీడులు వ్యర్థమైపోయాయి, మీ ప్లాన్స్ వ్యర్థమైపోయాయి, మీ గుంట వ్యర్థమైపోయింది, మీరు బానిసగా అమ్మడం అర్థమైపోయింది. ఐఎమ్ నో మోర్ ఎ స్లేవ్, ఐఎమ్ ఎ రూలర్. మీరు నన్ను బానిసగా అమ్మేశారు, నా దేవుడు నన్ను పరిపాలకుడుగా చేశాడు. హల్లెలూయా. ఇదే దేవుడు మన జీవితంలో జరిగించును గాక. యెషయా 6:13 వ్రాయబడింది, మొద్దు నుండి చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, ఫ్యామిలీ ఇష్యూస్ నిన్ను మొద్దుగా మార్చాలని ఉన్నాయా? మార్చేసాయా? వరి నాట్. దేవుడున్నాడు, చరిత్రను తిరగరాసే దేవుడు, అంతాన్ని ఆరంభించే దేవుడు, అంతములో నుంచే అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హీ విల్ డూ ఇట్ ఫర్ యూ. నమ్మిన నీ విషయంలో నా దేవుడు చేయునుగాక. ఆమేన్. రెండవదిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టెదనను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడు చేయునుగాక అనెను. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. రూతు జీవితంలో 1:17 రూతు, ఏంటి నీ ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నావమ్మా? ఆమె అంటుంది, మృతి పొందడం తప్ప నాకు వేరొకటి లేదు. ఎందుకంటే నా మామ చనిపోయాడు, ఆ తర్వాత నా భర్త చనిపోయాడు, మా ఇంటిలో వరుస మరణాలు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ నాకు కూడా మరణం వస్తుంది. ఆమె తలంపంతా ఒకటే, మరణం. ఎందుకంటే సేమ్ సినారియోస్ టేకింగ్ ప్లేస్ ఇన్ హర్ హౌస్. తన ఇంటిలో అదే జరుగుతూ వచ్చింది చాలా సంవత్సరాలుగా. మొదటిగా మామ, ఆ తర్వాత తన యొక్క కుటుంబ సభ్యులు, భర్తతో ఉన్నటువంటి సహోదరులు, వాళ్ళు చనిపోయారు. మొగ దిక్కంటూ లేదు. అందుకేమంటుంది, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతానమ్మా, నీవు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే పాతి పెడతా. అంటే ఆమె అంటుంది, ఇక నా జీవితంలో బ్రతకాలనే ఆశ లేదు, ఎందుకంటే వరుసగా మరణాలు చూశాను, ఇంకా ఏముంటుంది చెప్పు, మరణమే కదా. అది ఆమె యొక్క స్టేట్మెంట్, అది ఆమె యొక్క తలంపు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఆమెను చూసి అంటారు, ఏం జరిగిందో, ఏం తగిలిందో, ఏం శాపం ఉందో, ఎంతకాలం నుంచి ఏం పాపం చేశారో, వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఏంటండి, అది కూడా పురుషులే చనిపోవడం ఏంటండి, స్త్రీలుగా వీళ్ళు మార్చబడ్డారేంటి, విధవరాలుగా మార్చబడ్డారేంటి. దట్ వాజ్ ద స్టేట్మెంట్ అబౌట్ హర్ అండ్ అబౌట్ హర్ ఫ్యామిలీ. ఆమె అంటుంది, మృతి నొందడం తప్ప ఇంకొకటి వేరొకటి లేదు. ఆమె తన ప్రాంతం నుంచి బెత్లెహేముకు వచ్చింది. ప్రజలు ఆమెను ఏమంటారు తెలుసా? షీఈస్ నాట్ ఎ విడో. ఆమె విధవరాలు మాత్రమే కాదు, ఆమె విదేశీయురాలు. షీఈస్ నాట్ ఎ లోకల్. ఆమె స్థానికురాలు కాదు, వేరే ప్రాంతానికి సంబంధించిన ఆమె. వీళ్ళని చేసుకునే వీళ్ళ మామ చనిపోయాడు, వీళ్ళ భర్తలు చనిపోయారు. ఈమె అచ్చుబాటు కాలేదు. వెరీ సింపుల్గా చెప్పనా, ఇక్కడ రూతు యొక్క రోల్ ఏమన్నా ఉందా అండి? రూతు ఏమన్నా వాళ్ళ మామకు విషం ఇచ్చి చంపిందా? వాళ్ళ ఆ భర్తకి ఏమైనా విషయం లేదు. దట్ ఇస్ అ న్యాచురల్. మరణం అనేటువంటిది వచ్చేసింది, అందులో రూతు పాత్ర ఏం లేదు. కానీ ఆమెను చూసే వాళ్ళందరూ అనే మాట ఇదే. రూతు కూడా అంటుంది లాస్ట్కు, ఇంకేముంది, మరణం తప్ప ఇంకేముంది చెప్పు. రూతులో ఆ తలంపులు ఉన్నాయి, తను చూచేవారిలో ఆ తలంపులు ఉన్నాయి. ఆమె అనుకున్నది ఆశీర్వాదం కాదు, ఆ తలంపే వద్దు, ఐడియానే వద్దు, అది నా ఊహలకే రాని. ఎందుకు తెలుసా? మరణం, ఇంతకంటే ఏముంది? అప్పుడు దేవుడు అనుకున్నాడు, రూతు కాదు, ఇప్పుడు ప్రారంభిస్తా చరిత్ర, ఇప్పుడు ప్రారంభిస్తా. అందరూ అనుకుంటున్నారు మామ పోయాడు, అందరూ అనుకున్నారు భర్త పోయాడు, అందరూ అనుకున్నారు ఇంటిలో మగ దిక్కు ఎవరు లేకుండా పోయారు. అంత మైనస్ తప్ప ఇంకోటి లేదా రూతు నీ జీవితంలో? ఇంకా లాస్ట్కు నీవే ఒక డెసిషన్లోనికి వచ్చేసావు కదా, ఏంటిది? మృతి పొందాలి, ఇంకా మరణం తప్ప ఇంకోటి లేదనుకుంటున్నావా? దేవుడు అక్కడ మొదలుపెట్టాడండి. దేవుని బిడ్డలారా, రూతు జీవితాన్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, షీ బికేమ్ ద వైఫ్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. ఆ విధవరాలిని పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ధనికుడు ముందుకొచ్చాడు. ఆమె ఒక ధనవంతురాలైన స్త్రీగా మార్చబడింది. ఆమె అంటది, విధి రాత ఈ రకంగా ఉంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ అంటారు, నా దగ్గర మరణం తప్ప ఇంకేం లేదు. దట్ ఈస్ మై కోర్ కాన్సెప్ట్. నా దగ్గర శ్రేష్టంగా కనపడేది ఒక మరణం తప్ప ఇంకోటి లేదు. దేవుడు అనుకున్నా, కాదు రూతు, నువ్వు మరణానికి కాదు కేర్ ఆఫ్ అడ్రస్, నేను ఆశీర్వాదంగా మారుస్తా. ఎంత ఆశీర్వాదంగా మార్చాడంటే, ఒక ధనికుని
భార్యగా దేవుడు చేయడం మాత్రమే కాదు, యేసు ప్రభును ఆమె గర్భంలో నుంచే ప్రభు తీసుకొని వచ్చాడు. రూతు గర్భంలో నుంచే ప్రభు తీసుకొని వచ్చాడు. ఆమె అనుకున్నది ఇక మరణం తప్ప ఇంకేం లేదు. ఆమెకు తెలియదు ఒక విషయం, మరణాన్ని జయించే ప్రభు ఆమె వంశావళిలో నుంచి రాబోతున్నాడని. హల్లెలూయా! ఎంత గొప్ప దీవెనండి. ఆమె అనుకున్నది మరణం తప్ప నాకు ఇంకేం లేదు, ఐఎమ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ అ డెత్. కానీ ఆమె జీవితంలో నుంచి, ఆమె గర్భంలో నుంచే మరణాన్ని జయించే జయశీలి అయిన ప్రభువును ప్రభు తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది ఏం చేసింది రూతు? యోసేపు తన జీవితంలో మొద్దు స్థానంలోంచి ఆశీర్వదించబడడానికి దేవుని తోడును కోరుకున్నాడు. దేవా, నా తండ్రి, నా తల్లి, నా బంధువులు, నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ ఎవరు తోడుగా లేకున్నా, సమస్యలే నాకు తోడుగా ఉన్నప్పటికీ నువ్వు నాకు తోడుగుండు ప్రభువా. దేవుడు ఆశీర్వదించాడు. మరి రూతుని ఎందుకు ఆశీర్వదించాడు? రూతులో ఉన్న 3 లక్షణాలు చెప్తాను. నెంబర్ 1, రూతు తన జీవితంలో అందరికంటే భయంకరమైన స్థితిలోనికి వచ్చింది. ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకునింది. నీ దేవుడే నా దేవుడు. నా ఊర్లో చాలామంది దేవుళ్ళని చూశానమ్మా, కానీ నీ దేవుడే నా దేవుడు. నీ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండు. దేవా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు నచ్చినటువంటిదిగా ఉండాలి. ఎవరైనా చూస్తే ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అత్తతో పాటు వెళ్తున్నా. ఏం బుద్ధి ఉందా లేదా? తండ్రి ఇంట్లో ఉంటే మేలు ఉంటుంది, వేరే ఊరికి వెళ్తే ఎవరున్నారు నిన్ను చూసుకోవడానికి? ఏ ముసలామె రేపు మామ చచ్చిపోతుంది, నీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆమె దగ్గర జవాబు లేదు. కానీ ఆమె అనుకున్నది శాపగ్రస్తమైనటువంటిది మోయాబు, బెత్లెహేముకి వెళ్తాను, అది రొట్టెల గృహం, దేవుని స్థలం, అది అక్కడ నేను ఉంటాను. నా అత్త చేసే నిర్ణయం అది మంచి నిర్ణయంగా నాకు అనిపిస్తుంది. లెట్ మీ టేక్ దట్ డెసిషన్. ఈరోజు నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు కాదు, అది వాక్యానుసారంగా ఉంటుందా, అది దేవునికి నచ్చుతుందా, దేవుడు ఈ నిర్ణయాన్ని బట్టి సంతోషిస్తాడా? ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ అబౌట్ యువర్ డెసిషన్స్. రూతును ఆశీర్వదించిన దేవుడు, రూతు యొక్క మొద్దును చిగురింపజేసే దేవుడు నీ జీవితాన్ని కూడా చిగురింపజేస్తాడు. నెంబర్ 1, రూతు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నది. రెండవదిగా ఆమె జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? చూడండి బైబిల్లో 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగే నేరుకొందనని నయోమినితో చెప్పగా. ఇక్కడ రూతే ఏమని మాట్లాడుతుంది? ఇంకా మన భాషలో అర్థం కావడం చెప్తాను. అత్త, ఇంట్లో ఏం చేయాలి? నేను పోయి పని చేస్తా. ఎక్కడ? పొలంలో పని చేస్తా. ఆమె ఆ మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ ఇంటిలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటే ఈ పనికి ఒప్పుకుందరా? నా కుమార్తె పనికి వెళ్ళాలన్నా, భర్త చనిపోయినంత మాత్రాన అని ఏం చేసేవారు తెలుసా? ఖచ్చితంగా ఆమె పనికి పంపేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆమె జీవితంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే, తన అత్త వృద్ధాప్యంలో ఉంది, తనకు పూట గడవడానికి ఏమీ లేదు. కాబట్టి ఒకటి అనుకునింది, లెట్ మీ వర్క్ హార్డ్. వేరొకరి పొలంలోకి వెళ్ళి, అంటే ఆ ఊర్లో నయోమికి పొలం కూడా లేదు. ఎంత పాపర్ స్టేట్లో ఉందంటే రూతు, అంతగా నష్టపోయిన స్థితిలో రూతు ఉంది. ఆమె అంటుంది, నేను ఒక మంచి నిర్ణయమే కాదు, దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం శ్రమపడి పని చేస్తా. నేను శ్రమపడి పని చేస్తా. నా జీవితంలో సుఖానికి, నా శరీరానికి చాటు ఇవ్వను. లెట్ మీ వర్క్ హార్డ్. నేను కష్టపడి పని చేస్తా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సులభంగా ఏ రకంగా ఆశీర్వదించబడాలి, సులభంగా ఏ రకంగా సంపాదించాలి, సులభంగా ఏ రకంగా మార్కులు రావాలి, సులభంగా ఏ రకంగా స్వస్థత రావాలి, సులభంగా ఏ రకంగా సేవ చేయాలి, స్టాప్ దాట్. దేవుని దగ్గర లేదు. నేను ఎప్పుడు అంటాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ లిఫ్ట్ బట్ ఇట్ ఈస్ ఎ స్టేర్ కేస్. లిఫ్ట్ అంటే ఏంటి తెలుసా? ఒక బటన్, ఆ లిఫ్ట్లోకి వెళ్ళి బటన్ వస్తే మనం ఏం చేయాల్సిన పని లేదు, సర్రని పైకి వెళ్ళిపోతాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దాట్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ స్టెప్ బై స్టెప్. రూత్ అనుకునింది, లెట్ మీ వర్క్ హార్డ్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వినయ విధేయతలతో కష్టపడి పనిచేసే వ్యక్తివైతే, అది నీ ఆత్మీయ జీవితంలోనైనా, నీ ఇంటిలోనైనా, నీ యొక్క కుటుంబంలోనైనా, నీ యొక్క ఉద్యోగంలోనైనా, నీ యొక్క వ్యాపారంలో అయినా, గాడ్ విల్ హానర్ దాట్. దేవుడు దానికి గౌరవిస్తాడండి, దానికి విలువనిస్తాడు. ఆమె జీవితంలో ఆమె కష్టము ఏమండి, పొలములో పరిగెలు ఏరుకొనుటకు వెళ్ళిందంట. అంటే వాళ్ళు పొలంలో పంట కోస్తూ ఉండగా వెనక పడినటువంటి వాటిని ఈమె ఏరుకోవాలి అంతే. అంటే నడుము వంచి పని చేయాలి కదా. ఒక టవల్లో ఒక బనేన ఉతికితే అమ్మయ్య యాడుంది జండుబామ్ అంటాం. పొలములో పరిగెలు ఏరుకోవాలి.
కొంతమంది ఏ రకంగా ఉంటారో తెలుసా, నేను ఏం పని చేయను, నా బిడ్డ చాలా సుకుమారి, చాలా ముద్దుగా పెంచాను. మంచిదే, పెంచుకో. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. నెవర్. నీ జీవితంలో దేవుడు శరీరాన్ని ఇచ్చింది సుఖ పెట్టుకోవడానికి కాదు. వర్క్ హార్డ్. సమయం ఉండగా కష్టపడి పని చేయి. రూతును దేవుడు గమనిస్తున్నాడు. రూతు ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని అత్త తెస్తుంటే తింటుందా, లేకపోతే కష్టపడి పని చేస్తుందా? రూతు కష్టపడి పని చేయడం దేవుడు చూశాడు. అండ్ గాడ్ డిసైడెడ్, లెట్ మీ బ్లెస్ హర్. దేవుని బిడ్డలారా, మొదటిగా షీ హ్యాస్ టేకన్ అ రైట్ డెసిషన్. రెండవదిగా షీ ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ ఉమన్. మూడవదిగా ఏంటి? మోయాబును వదిలిపెట్టాను, బెత్లెహేముకి వచ్చాను. దేవుడు దీవించలేదే. ఎక్కడ దీవించాడు? అనుకోలా. తన జీవితంలో దేవుని టైం కొరకు వెయిట్ చేసింది. నీ జీవితంలో కూడా డోంట్ లుక్ ఎట్ యువర్ టైం, డోంట్ లుక్ ఎట్ ద క్యాలెండర్. దేవా, నువ్వు నన్ను దీవిస్తావు, ఐ వెయిట్ ఫర్ యువర్ టైం. నీ సమయాని కోసం నేను సిద్ధపడతాను ప్రభువా. షీ వెయిటెడ్ ఫర్ దాట్, షీ వెయిటెడ్ ఫర్ దాట్. దేవుడు దీవించున్నట్లుగా, దేవుడు ఆశీర్వదించినట్లుగా తన సమయాన్ని దేవుని చేతుల్లో పెట్టేసింది. దేవా, లెట్ మీ బ్లెస్ అకార్డింగ్ టు యువర్ టైం. నీ సమయాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతా. తొందరపడలేదు. నయోమి తొందరపడ్డాడు. లేకపోతే నయోమి భర్త తొందరపడి వారు బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు ఆమె అనుకున్నది, మా అత్త మామల తొందర నిర్ణయాలు నా జీవితంలో నష్టాన్ని తెచ్చాయి, నేను తొందరపడను, లెట్ గాడ్ బ్లెస్ మీ. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో దేవుని కొరకు కనిపెడుతున్నావా? కనిపెట్టగలిగితే ఆశీర్వాదాలు నీవే. యేసు ప్రభు కూడా అంటాడు, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. రూతు యొక్క స్టాప్ బికేమ్ ఏ స్టార్ట్. ఆమె ఆగిపోయినటువంటి జీవితం. ఆమె ఉంటుంది, మరణం మృతి తప్ప వేరొకటి నా తలంపుల్లో లేదు. దేవుడు అనుకున్నాడు, లేదు రూతు, ఐ హ్యావ్ సీన్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఇన్ యూ. 3 విషయాలు నీ దగ్గర చూశాను, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. ఆమె జీవితంలో ఒకటేమో బంధువులు పెట్టినటువంటి లేదా కుటుంబీకులు పెట్టినటువంటి పరిస్థితి అయితే, రెండవదిగా న్యాచురల్గా వచ్చినటువంటి పరిస్థితులు మొద్దుగా మార్చాయి. అప్పుడు దేవుడు అన్నాడు, అది మనుషులు చేసిందైనా లేదా ఒకవేళ జరగాల్సింది జరుగుతూ వెళ్తూ ఉందా, డోంట్ వరీ. దేవుడు నీ యొక్క మొద్దు నుంచి నూతనమైన ప్రారంభాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ భాగంలోకి వచ్చి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో పరిస్థితి మనకు తెలుసు. 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు లేనట్టుగానే మనం గమనిస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆ దాఖలాలు మనకు కనబడం. వాళ్ళకు ఒకే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు బాగలేకపోతే యేసుప్రభు చెప్తే యేసుప్రభు రాలేదండి, ఆయన చనిపోయాడు. ఇప్పుడు సమాధిలో పెట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒకరేమో మనుషులు పెట్టేటువంటి సమస్యలను బట్టి అమ్మివేయబడ్డారు బానిసగా. దేవుడు అక్కడ వారిని దర్శించాడు, అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించాడు. రెండవదిగా వాళ్ళ యొక్క న్యాచురల్ పరిస్థితులే వారిని నష్టానికి గురి చేశాయి కాబట్టే దేవుడు అక్కడే పనిచేశాడు. ఇప్పుడు మూడవదిగా ఒక వ్యాధి, ఒక శరీరక బలహీనత ఆ కుటుంబంలోనికి వచ్చింది. ఆ కుటుంబ పరిస్థితులు ఏ రకంగా మారిపోయాయంటే, బాగుపడతాడులే అనుకుంటూ ఉండగా యేసు ప్రభువుకు బాగులేని సమయంలో చెప్పి పంపిస్తే గాడ్ ఈస్ నాట్ ప్రాపర్లీ రెస్పాండెడ్ టు దట్ కాల్. దేవుడు సరిగా స్పందించనట్టుగా మనకు కనబడతాడు. ఇక లాస్ట్కి వచ్చింది, ఆ వ్యక్తి చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం? ఏం ప్రభువా, సమాధి చూడ్డానికి వచ్చావా అనే తలంపు కలుగుతుందండి. అంత అయిపోయిన తర్వాత వచ్చావేంటి? అంత అయిపోయింది. సమాధి అంటే అన్నిటికీ ముగింపు. నేను ఇంకొక మాట అంటానండి, సమాధుల తోటకు మీరు వెళితే ఏముంటుంది తెలుసా? ఒకటి, వాళ్ళకు చాలా ఆశలు ఉంటాయండి. మరణం ఎప్పుడైతే వచ్చిందో ఆశలన్నీ జీరో అయిపోయాయి. ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. చనిపోయినంత వరకు ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి. ఎప్పుడైతే మరణం వచ్చింటుందో ఆశలన్నీ జీరో అయిపోతాయి. ఇప్పుడు లాజరును చూసినప్పుడు అందరూ అనుకున్నారు, అబ్బా లాజర్కి ఎంత ఫ్యూచర్ ఉందో, మార్తా మరియలకు మంచి సహోదరుడు ఉన్నాడు అనుకునేటువంటి వారు.
ఎప్పుడైతే లాజరు చనిపోయినాడో వాళ్ళ ఆశలు జీరో అయిపోయాయి. వ్యక్తి జీవితంలో భయంకరమైన నష్టం ఏదైనా ఉందంటే ఆశలపైన సాతాను పనిచేయడం. చాలా ఆశిస్తాం మనం, ఇది జరగాలి, అది జరగాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని అనుకుంటాం. ఎప్పుడైతే అది మనకు రివర్స్ అవుతుందో తట్టుకోలేం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏదేదో ఆశించావు నీ జీవితంలో, ఏది జరగక యువర్ హ్యావింగ్ ఎ రివర్స్, నీ జీవితంలో ఎటో వెళ్ళిపోతుంది అర్థం కాని పరిస్థితి. బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చాడంట. అందరూ సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తారు? సమాధి చేయడానికి వెళ్తారు, సమాధి చూడడానికి వెళ్తారు, అంతే. సమాధి చేయడానికైనా వెళ్తారు, సమాధి చూడ్డానికైనా వెళ్తారు. యేసు ప్రభు సమాధిలో నుండి బయటకు తీసుకురావడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ చేసేదానికి విరుద్ధంగా ప్రభు చేశాడు. అందుకే బైబిల్లో వ్రాయండి, అది మొద్దు కానీ ఆ మొద్దులో నుండి చిగురు వస్తుంది. అయిపోయింది అక్కడ, కానీ అక్కడ నుంచే వస్తుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో కూడా అంతా అయిపోయినటువంటి పరిస్థితిగా లోకం చెప్తుండొచ్చు, నీకు అనిపిస్తుండొచ్చు, ఇంకేముంది ఆశ, ఇంకేముంది ఆశ, ఇంకేముంది, ఆ తలంపు ఉందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, స్టాప్ దాట్. నీ ఆశలు చిగురింపజేసి దేవుని బిడ్డలారా సమాధిలో నుండి బయటికి తీసుకొని వచ్చి, ఇంకా నాకు అనిపిస్తుంది అంతవరకు లాజరుకు పెళ్లి కాలేదండి, ఆ తర్వాత పెళ్ళి ఏంటదా, ఆ తర్వాత కుటుంబం వచ్చి ఉంటుందా, ఆధార్ కార్డులో లిస్ట్ ఉంటుందా, కుటుంబ సభ్యుల లిస్టు. చనిపోకముందు ఆధార్ కార్డులో ఏముంటుంది, ఒక్క లాజరే ఉండేవాడు. మనకు అర్థం కాడని చెప్తున్నా. మీరు అనొచ్చు, అది నా ఆధార్ కార్డు ఉందా? లేదు, మనకు అర్థం కాడని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఆ లాజరు జీవితంలో ఒక కంప్లీట్ లైఫ్లోనికి వచ్చేసాడు. ఆశలు జీరో నుంచి ఎన్నో ఆశలు నెరవేరింటాయి. ఎంతకాలం బ్రతికింటాడో నాకు తెలియదు, అంతకాలం తన ఆశలు కొనసాగాయి. ఏదైతే చేయలేకపోయాడో మరణాన్ని బట్టి అవన్నీ చేయడం ప్రారంభించాడు. యెషయా 6:13 వాగ్దానం యొక్క అర్థం ఏంటి తెలుసా? ప్రజలందరూ అయిపోయింది అంటున్నారా? అయిపోలేదు, అక్కడి నుంచే ప్రారంభిస్తాడు ప్రభు, అక్కడి నుంచే ప్రారంభిస్తాడు. మరణము దగ్గర, సమాధి దగ్గర ప్రారంభం ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే జరుగుతుంది, ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే జరుగుతుంది. ఎందుకు తెలుసా? ఆయన సర్వాధికారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? యేసు ప్రభువుని బట్టి జరుగుతాయి. యేసు ప్రభువుని బట్టి ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనమును చేతును, వివేకుల వివేకమును శూన్యపరచుతును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త. ఏ సిలువను గురించిన వార్త? యేసు ప్రభు యొక్క సిలువను గురించిన వార్త. సిలువ అంటే ఏంటి తెలుసా? అన్ని మరణాల కంటే భయంకరమైన మరణం. సిలువ మరణం పొందినటువంటి, సిలువ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి బ్రతికి బయటపడడం అనేటువంటి చరిత్రలో లేదు. ఒకవేళ సిలువలో ఆ వ్యక్తి లేదంటే బలవంతంగానైనా ఆ వ్యక్తిని చంపుతారండి. సిలువ మరణంలో చనిపోలేదంటే బలవంతంగానే చంపుతారు. ఒకవేళ ప్రాణం ఉంది అంటే కాళ్ళు విరగొట్టి చంపేస్తారు, కాళ్ళు విరగొట్టి చంపుతారు. అంత క్రూరమైన మరణం సిలువ మరణం అండి. సిలువ మరణం దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడండి. లోకంలో భయంకరమైన మరణం దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువ దగ్గర శక్తి కాదు ఉండేది, శక్తిహీనమైన పరిస్థితులు. నీకు బంధువులు ఉన్నారా? కామ్గా ఉండాల్సిందే. నువ్వు ఉద్యోగస్తునివా? సిలువ దగ్గరికి వచ్చావా? సిలువలోకి వచ్చేసావా? కామ్గా ఉండాల్సిందే. నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? ప్రక్కకి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సిలువపైకి వచ్చావంటే అయిపోయింది. ఇంకా అలాంటి సిలువపైకి యేసుప్రభు వెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సమాప్తమైంది. ఆ సిలువలో నుంచే ప్రభు చెప్పిన మాట సమాప్తమైపోయింది. ఎందుకు? ఎవరి జీవితములు ఎక్కడ పర్మనెంట్గా ఆగిపోతాయో అలాంటి స్థలంలోనికి నేను వచ్చా. ఇప్పుడు దానికి సమాప్తం పలుకుతుంటున్నా. అక్కడి నుంచే ప్రారంభమైంది. హల్లెలూయా. అంతవరకు ప్రపంచవ్యాప్తంగా సిలువ అంటే ఎవరు దాని కలలో కూడా ఊహించుకోరండి. శాపగ్రస్తమైనది సిలువ అనేటువంటిది. ఎవరు కలలో కూడా, ఇశ్రాయేలు చరిత్రను మీరు చూస్తే సిలువలో వేలాడుతున్న ఆ
దిశ వైపు కూడా మనుషులు చూడరంట. ఎందుకంటే అది మాకు కలలో కూడా రాకూడదు అనుకునేటువంటిది. అలాంటి శిలువ మరణం దగ్గరికి వస్తే బైబిల్లో ఇప్పుడు పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ అంటే శాపం, సిలువ అంటే వేదన, సిలువ అంటే ఎవరు ఇష్టపడలేదు, సిలువ అనేటువంటిది కలలో కూడా ఊహించడం. బట్ దాట్ బికేమ్ ఏ పవర్ సోర్స్. అదే ఒక శక్తి కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు నేను వేయను కానీ మామూలుగా కొంతమంది వేస్తారు, సిలువ గుర్తు వేస్తారండి, సిలువ గుర్తు వేస్తారు. ఒకప్పుడు కలలో కూడా ఊహించుకోవడానికి కష్టపడేది, ఎప్పుడైతే సిలువ పైన యేసుప్రభు చనిపోయాడో అది మనిషి గుర్తుగా మార్చబడింది. అది కూడా ఎక్కడ నొసటి పైన వేస్తారు, అది కూడా ఏంటి చర్చి పైన కనపడుతుంది. అసలు ఒకప్పుడు సిలువ అనేటువంటిది హీనమైనటువంటిది. ఇంకా మన భాషలో చెప్పాలంటే అంతకంటే దరిద్రమైనటువంటిది ఇంకోటి ఉండదు. అలాంటి దానిపైకి యేసుప్రభు వెళ్ళాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. అందుకే నెక్స్ట్ లైన్ అద్భుతంగా రాస్తాడు పౌలు, ఇందు విషయమై, కొరింథీ 1:10, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. జ్ఞానుల జ్ఞానం నాశనం అయిపోతుంది. నీకు వ్యతిరేకంగా జ్ఞానులు పనిచేసి ఆలోచించి నీకు నష్టాన్ని, కీడును, అవమానాన్ని తీసుకురావాలని స్కెచ్ చేశారా? అది ఎందుకు నాశనం అవుతుందో తెలుసా? ఒకటే, సిలువలో నష్టాన్ని అనుభవించాడు, సిలువలో శ్రమను అనుభవించాడు, సిలువలో వేదన అనుభవించాడు, సిలువలో సొంతము వారు వెన్నుపోటు పొడిచినటువంటిది యేసుప్రభు అనుభవించాడు. హీ క్యాన్ అండర్స్టాండ్ ద వర్స్ట్ కండిషన్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క ఎంత ఘోరమైన పరిస్థితిని ఆయన అర్థం చేసుకోవడానికి సిలువ దగ్గర ప్రభు వెళ్ళాడు. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, ఆ మొద్దు చిగురిస్తుంది. ఈ నెల నుంచి దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితాలు నెరవేర్చాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డవు నువ్వైతే, దేవుని వాక్యాన్ని నమ్మితే, డోంట్ యాక్సెప్ట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ. ప్రజలు నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ భవిష్యత్తు గురించి ఏం చెప్తున్నారో అది నమ్మొద్దు. వైర్ పీపుల్ సీ స్టాప్, God see the greatest blessing taking place from that worst condition. ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళగలడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పట్టును. పరిశుద్ధమైన ఏది అంతమో అక్కడి నుంచి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చే దేవుడు. అది యోసేపు జీవితంలోనైనా, కుటుంబ సభ్యుల ద్వారా జరిగిన నష్టమైనా, లేకపోతే నీ జీవితంలో అనుకోని పరిస్థితుల్లో జరిగిన సంఘటనలైనా, లేదా నీ జీవితంలో ఒక వ్యాధి, ఒక సమస్య నీ జీవితంలోకి వచ్చి ఇట్ ఈస్ బ్రింగింగ్ సంథింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ థాట్స్ టు యూ. ఆ వ్యాధిని గురించి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక వ్యాధి, ఒక కుటుంబ పరిస్థితిని చూసినప్పుడు, ఆర్ యు డిస్టర్బింగ్? ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మొద్దు చిగురించే కాలంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. గ్రేటెస్ట్ టైమ్స్ ఆర్ దేర్ ఫర్ యూ. శ్రేష్టమైన సమయాలు మన కోసం ఉన్నాయి. ఎప్పుడు? ఈ వాక్యాన్ని విని, ప్రభువా నా జీవితంలో మొద్దు దయచేయి ప్రభువా, మొద్దుగా ఉన్నాను, నన్ను డోంట్ పే సింపుల్ ప్రేయర్స్. పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితంలోనికి వద్దాం. దేవుడు ఉదయకాలం మాట్లాడాడు, ప్రార్థన అంటే అడగడం కాదు, ప్రార్థన అంటే నీ హృదయాన్ని కుమ్మరించడం. నీ జీవితంలో ఒక స్థిరమైన సమయంలోనికి నువ్వు రావాలి. ఒక సమయం తీసుకొని, ప్రభువా ఖచ్చితంగా నా కుమారుని విషయంలో, నా బిడ్డల విషయంలో, నా ఆస్తి విషయంలో, నా ఆరోగ్యం విషయంలో డూ సంథింగ్ లార్డ్. నువ్వు నన్ను దీవించున్నంత వరకు నేను వదిలిపెట్టనని ఏ రకంగా యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేశాడో, అదే దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, యోసేపు చరిత్రను తిరగరాశాడు, రూతు చరిత్రను తిరగరాశాడు, లాజరు చరిత్రను తిరగరాసిన దేవుడు నీ జీవితాన్ని కూడా దర్శించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ తోడు కావాలని కోరుకుంటున్నావు? మనుషుల తోడా? డబ్బు ఉండాలి, పరపతి ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, ఏవేవో అనుకుంటున్నావు. ఏదో ఒక రోజు ఇవన్నీ విడిచిపెడతాయి. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నందుకే యోసేపు ఆశీర్వాదాలను ఎవరు అడ్డుకోలేకపోయారు. ఏది తోడుగా ఉండాలని కోరుతున్నావు? ఎవరి తోడు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి ఏం చేయగలవు నువ్వు? నాకు దూరం అయిపోయి ఏం చేయగలవు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవా నాకు తోడుగా ఉండు. నా జీవితంలో నా మొద్దు స్థితి నుంచి, మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పెట్టడు. మొద్దు అయిపోయిన స్థలం, కానీ ఆరంభ స్థలముగా దాన్ని మార్చిన దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభువా ఇదే మా జీవితాల్లో నెరవేర్చు, ఇదే మా జీవితాల్లో నెరవేర్చు. ప్రతి ఒక్కరి కన్ను మూయబడాలి. దేవుడిని అడుగుదాం, నీ జీవితంలో ఈ యొక్క అనుభవాలు కావాలన్నా,
ఇలాంటి దేవుని సహాయం కావాలన్నా, ఇలాంటి దేవుని దీవెనలు కావాలన్నా, అలాగైతే కళ్ళు మూసుకొని మనసారా దేవుని అడుగు, మనసారా దేవుని అడుగు. నీ నిజ స్థితిని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీ ఎదుట ఉంచి ఉండగా దేవుని అడగడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, అద్భుత కరుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు. ఈ వాగ్దానం మా కొరకే కాబట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభా. యెషయా 6:13 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, పరిశుద్ధమైన చిగురు ప్రభా, పరిశుద్ధమైన చిగురు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు, పరిశుద్ధమైన చిగురు. దేవా, మా జీవితాల్లో ఎక్కడ ఆగిపోయారు అని అందరు అంటున్నారు, ఇంకా ఏముంది అంటున్నారు. ప్రజల ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేని పరిస్థితులు ఏవి మా దగ్గర ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, ఈ మాట సెలవిచ్చిన దేవుని కార్యములు ఇప్పటి నుంచే ప్రారంభమగునుగాక, ఇప్పటి నుంచే జరుగుతూనే ఉండునుగాక. దేవా, మేము మా స్థితిగతుల నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళుదుముగాక. అది ఆత్మీయంగానైనా, కుటుంబ పరంగానైనా, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా, ఎక్కడెక్కడ పడిపోయిన స్థితి, ఆగిపోయిన స్థితి, నిలిచిపోయిన స్థితి, అక్కడక్కడి నుంచి మేము దీవించబడుతూనే ఉందుముగాక. మా విరోధుల ఎదుట మాకు భోజనపు బల్ల సిద్ధమవుతూనే ఉండునుగాక. అన్ని విషయాల్లో దేవుడు మాకు తోడుగా ఉండునుగాక. యేసయ్యా, మాకు తోడుగా ఉండండి. యేసయ్యా, మమ్మల్ని నడిపించండి. యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసయ్యా, మేము సమృద్ధిలోకి వచ్చుదుముగాక. యేసయ్యా, మా స్థితిగతులు మారిపోవునుగాక. విఫలమైన ఆశలు తిరిగి పునరుత్థానము పొందునుగాక. యేసు నామమందు లెట్ వి బి బ్లెస్డ్, లెట్ వి బి బ్లెస్డ్. దేవా, ఇదే మీ యొక్క కోరిక కాబట్టి మీ కోరికతో ఏకీభవిస్తున్నాం. లార్డ్ బ్లెస్. దేవా, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.